శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వావసనామ సంవత్సర జ్యేష్ఠ శుద్ధ తదియ గురువారం. ఈరోజు మే 29, 2025 తేదీ గురువారం. ఈరోజు ఆరుద్ర నక్షత్రం. ఈరోజు వజ్రం ఉదయం 11:20 లాగైతే 12:52 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:48 లాగైతే 10:40 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:59 లాగైతే 3:50 వరకు కూడా దుర్ముహూర్తం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన కొలతలు గుర్తిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రం ఏంటంటే ఆరుద్ర నక్షత్రం ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే అశ్విని, కృత్తిక, మృగశిర, పునర్వసు, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, విశాఖ, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర, ఉత్తరాభద్ర ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రం ఏంటంటే ఆరుద్ర అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు చెప్పుకున్నటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి ఆరోగ్యం చేకూరుతుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. తులారాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధన నష్టం కలుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి కలతల కొరకు ధనలాభం కలుగుతుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి శత్రుభయం కలుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు గురు రాహువులు కలయిక వచ్చింది. ఈ రెండింటి కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దీన్ని గురుచండాలంగా చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈరోజు సమాజంలో ఉన్నత వర్గాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి కానీ, రాజకీయ నాయకులకు కానీ కొన్ని వ్యతిరేకమైనటువంటి సంఘటనలు కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆయా రంగాల్లో ఉన్న మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ గురుచండాల యోగం వల్ల మిగిలిన రంగాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఎంతో కొంత నష్టం కలిగేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఆ పరమేశ్వరుని చిరగ్రసంతో అభిషేకించినట్టయితే ఈ గురుచండాల యోగం నుంచి బయటపడవచ్చని చెప్పి ఒక శాస్త్రీయ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మళ్ళా రేపు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెదబాబు సిద్ధాంతి గొడవలవాడు.